ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నమ్మపోయి నువ్వు నాకు ఇదంతా అవసరం లేదంటారు. లేదు నాయన నీకు ఇష్టం నాకు ఇష్టమైంది, తపోనిష్ట ఇష్టమైంది, సత్య ప్రవర్తన ఇష్టమైంది, కాబట్టి ఈ విధంగా ఉంటాను కొద్ది రోజులు అంటే ఆయన కండిషన్ పెడతాడు. అమ్మా ఉంటావు కరెక్టే, నువ్వు ఎప్పుడు నా దగ్గర నుంచి వదిలిపోతావో నాకు ముందుగానే చెప్పేసుకోవాలి, నువ్వు టక్కన వెళ్ళిపోకూడదు, నువ్వు నా దగ్గర వదిలేసి వెళ్ళిపోతే అప్పుడు నా పరిస్థితి జరిగింది, కాబట్టి ముందే నాకు ఇంటి ఇయ్యాలి నువ్వు అని చెప్పి అంటే సరే అంటుంది. మరి ఈ రోజు నుంచి నీ దగ్గర నేను ఉంటాను అంటే నా యొక్క అనుగ్రహం ఏది ఉంటుంది చెప్తుంటా అనేసి ఆయన అంతర్ధానం అయిపోతుంది. అయితేనే లక్ష్మీదేవి దగ్గరకు వచ్చింది కదా, టెస్ట్ చేస్తామని చెప్పేసి ఒక రాజ్యానికి పోతాడు. రాజ్యానికి పోతే అక్కడ ఉంటున్న రాజ్యంలోకి కాలు పెడితేనే రాజభవన్లో ఉంటుంటే మహాభారతం ప్రవచనంలో భాగంగా నిన్న మరి సహనం అనేటువంటిది, క్రోధం అనేటువంటిది ఎలా ఉపయోగించాలి అని ద్రౌపది బలిచక్రవర్తికి తర్వాత ప్రహ్లాదునికి జరిగినటువంటి ఒక సంభాషణలో క్రోధం అనేటువంటిది ఎప్పుడు ఉండాలి, పూర్తిగా క్రోధము ఉనుకోకుండా ఉండడం మంచిది కాదు, పూర్తిగా సహనం కూడా ఉండేది మంచిది కాదు, ఈ రెండు బ్యాలెన్స్ చేసుకోవాలని చెప్పేసి అనేక రకాలుగా నిన్న చెప్పడం అనేటువంటిది జరిగింది. ఎందుకు అంటే ఇన్ని అవమానాలు వచ్చినప్పటికీ కూడా మీలో ఎందుకు కోపం రావడం లేదు? అనేక మందిని పాండవులందరినీ కూడా కౌరవులందరూ కూడా హింసించి అనేక మాటలతో హింసించినారు, నన్ను విమర్శన చేశారు కొద్ది వరకు, అయినప్పటికీ కూడా మీకు క్రోధం లేదా అని చెప్పేసి ధర్మరాజును ద్రౌపది అడుగుతుందన్నమాట. మరి దానికి సమాధానంగా ఇప్పుడు ధర్మరాజు చెప్తున్నాడు, కోపము అనేటువంటిది సహనం అనేటువంటిది రెండు సమానంగా ఉండాలి. ఎందుకంటే రెండు ఒకటి గొప్ప గుణము, ఒకటి అధపాతాలకి ఇచ్చేస్తుంది. ఈరోజు చాలామంది డాక్టర్లు ఏమంటున్నారంటే 60% రోగాలకి క్రోధమే కారణము అంటున్నారు. ఈరోజు 60% రోగాలకి మన క్రోధం యొక్క కారణము. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అని చెప్పేసి మనకి ఎప్పుడో సుమతి శతకాల్లో చెప్పారు. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అని మనకు చెప్పడం అనేటువంటి జరిగింది. మరి ఇక్కడ ధర్మరాజు చెప్తున్నాడు, ద్రౌపది అడిగిన దానికి చెప్తున్నాడు, మహాబుద్ధిమతి క్రోధం మనుషులను చంపేస్తుంది. క్రోధం అనేటువంటిది మనుషులను పూర్తిగా చంపేస్తుంది, ఎటువంటి ఇదే లేదు. దుర్వాసుడు క్రోధం వలన ఎన్నో కష్టాలను అనుభవించినాడు. క్రోధం వల్ల ఈరోజు కామం వల్ల కొంతమంది, కామం వల్ల రావణాసురుడు, క్రోధం వల్ల దుర్వాసుడు, మత్సరం వలన దుర్యోధనుడు, అసూయ వలన దుర్యోధనుడు, ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క అరిషట్ వర్గాలకు లోనై వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకున్నారు. ఎంతో గొప్పవాళ్ళు అయినప్పటికీ కూడా, గొప్ప తపస్సులు చేసినప్పటికీ కూడా, గొప్ప యజ్ఞాలు చేసినప్పటికీ కూడా చిన్న దాని వలన మరి రావణాసురుడు ఏ విధంగా అంతమైపోయినాడు మనకు తెలుసు. ఎంతో శివభక్తుడు, వేదాంగాలను చదివినటువంటి వాడు. ఇవన్నీ మనం ఎన్ని చదివినప్పటికీ కూడా ఒక క్రోధం వలన, ఒక కామం వలన ఆయన ఆ విధంగా తయారైనాడు. కాబట్టి మనలో అట్లాంటి గుణాలని మనము పూర్తిగా వదులుకోవాలి. అట్లాంటి గుణాలు పెంచేటువంటి చోటుకు కూడా మనం వెళ్ళకూడదు. ఆ గుణాలు మన దగ్గరకు రాకుండా మనము చాలా నియంత్రణ చేసుకోవాలి. మనసులో చాలా నియంత్రణ అనేటువంటిది ఉండాలి. ధర్మరాజు చెప్తున్నాడు, మహాబుద్ధిమతి క్రోధం మనుషులను చంపుతుంది, క్రోధం అభ్యుదయాన్ని కలిగిస్తుంది, గెలుపు ఓటములకు ఔన్నత్యం వినాశాలకు మూలమే క్రోధము. ఈరోజు గెలవాలన్నా ఓడాలన్నా దానికి క్రోధమే కారణం. ఆ క్రోధం వల్లే ఈరోజు మనం ఓడిపోతున్నాం కొన్ని చోట్ల. ఆ విధంగా సుందరి క్రోధాన్ని నిగ్రహించిన వాడే ఉన్నతిని పొందుతాడు. ఎవరైతే క్రోధాన్ని నిగ్రహిస్తాడో వాళ్ళు ఉన్నతిని పొందుతారు, అంటే మంచి స్థాయిని పొందుతారు. క్రోధాన్ని నిగ్రహించకపోతే దారుణమైన క్రోధము అతని వినాశనానికి దారితీస్తుంది. నువ్వు కోపగించుకున్నావనుకో,
నీకు నువ్వే ఎక్కువగా చెడు చేసుకుంటావు. ఎదుటి వాళ్ళ కోపం, ఎదుటి వాళ్ళ మీద నువ్వు కోపగించుకున్నావు అనుకో, నీకు నువ్వే హాని చేసుకున్నట్లే. ఎదుటి వాళ్ళకి అది ఉంటుందో లేదో తెలియదు కానీ నీకు మాత్రం కోపము వచ్చినట్లే. ఒకసారి బుద్ధుడు వెళ్తూ ఉంటే ఒక ఆమె తిడుతూ ఉందంట ఆయన్ని, ఏం పని లేదా నీకు, పొద్దున్నేళ్ళకే ఇట్లా ఇంటింట్లు పోయి అడుక్కొని తింటుంటావు, భిక్షకని వస్తుంటావు, ఏం కథ అని చెప్పేసి విపరీతంగా తిడతాందంట ఆయన నవ్వుతూ ఉన్నాడంటే ఏం మాట్లాడలేదని కొద్దిసేపు అయిన తర్వాత ఆమె అడిగిందంట, స్వామి నేను ఇన్ని తిడుతున్నాను, మీకేం కోపం రాలేదన్నంట. అంటే బుద్ధుడు అన్నటువంటి మాట చరిత్రలో నిలిచిపోయింది. ఏమంటే, నువ్వు అన్న మాటలు నేనేమీ స్వీకరించలేదమ్మా అన్నాడు. నువ్వు అన్న మాటల్ని నేనేమీ స్వీకరించలేదు కాబట్టి నేను ఆనందంగా ఉన్నాను. నువ్వు ఏమైనా అన్నావో నేను స్వీకరించలేదు అవన్నీ కూడా. నేను బౌద్ధ సన్యాసిని, నేను భిక్షం అడగడం నా ధర్మం, నేను వంట చేసుకోకూడదు, నేను అగ్ని ఇది చేయకూడదు, ఖచ్చితంగా నేను ఇది చేయాల్సిందే, భిక్షం తీసుకోవాల్సిందే, దానికోసం వచ్చినాను అంతే. నువ్వు తిట్టినావు, నేను ఏమీ స్వీకరించలేదు కాబట్టి నేను ఆనందంగా ఉన్నాను అని చెప్పాను. స్వామి రియలైజ్ అయిపోయింది. అట్లా కొన్ని సందర్భాల్లో మహానుభావులు అంత తిట్టినప్పటికీ కూడా వాళ్ళు సంయమనాన్ని పాటిస్తారు, అంత సంయమనాన్ని పాటిస్తారు. మనం ఒకటి తిడుతూనే 10 తిట్టింటాం ఆల్రెడీ, వాళ్ళు అయిపోయా. ఒకటి ఎవరైనా తిట్టినారనుకో మొత్తం వెనక్కి హిస్టరీ అంతా లాగేస్తుంటాం. 1971లో అట్లే చేసినావు, 1981లో కూడా అట్లే చేసినావు, నువ్వు మొన్న కూడా అట్లే చేసినావు, మీ ఇంటికి వచ్చినప్పుడు సరిగ్గా చీర పెట్టలేదు, మాకి అది పెట్టలేదు, ఇది పెట్టలేదు అని చెప్పి ఏదో ఒకటి అంతా హిస్టరీ అంతా బయటకు వస్తుంది అనమాట. ఆ రోజు అంత కోపంగా ఉంటాం అనమాట. ఆ విధంగా కోపంతో ఉండేటువంటి వాడు ప్రజల యొక్క నాశనానికి కారణం క్రోధం. అటువంటి లోకనాశనమైన క్రోధము నా వంటి వాడు ఎలా ప్రయోగిస్తాడు? నువ్వు అంటా ఉన్నావే, కోపం రాలేదా నీకు, నన్ను వలువలు ఊడ్చినారే, మరి భీమసేనులు, అర్జునుడు వీరంతా గొప్పదైనటువంటి గొప్పవాళ్ళుగా ఉన్నప్పటికీ కూడా నీ మాటను అనుసరించి వస్తున్నారే, మరి దీనికి విషయంలో నీ కోపం ఎందుకు రాలేదు అని చెప్పేసి ద్రౌపది అడిగింది, ధర్మరాజును అడిగింది. మరి కోపము అనేటువంటిది చాలా విషపూరితమైనటువంటిది, అది అభ్యుదయాన్ని తొక్కేస్తుంది, మనిషికి తాపం కలిగిస్తుంది, మనిషికి అనేక రోగాలను కలిగిస్తుంది, అందువల్ల నేను కోపగించుకోవడం లేదు అని చెప్తున్నాడు ధర్మరాజు అనమాట. కోపంలో ఉన్నవాడు పాపం చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. కోపంలో ఉండేటువంటి వాడు పాపాన్ని చేస్తాడు. వృద్ధుడైన గురువులను కూడా చంపుతాడు. వృద్ధుడైనటువంటి గురువులను కూడా చంపేసిన ఆశ్చర్యం ఏం లేదు. పరుషులైనటువంటి మాటలతో శ్రేష్ఠులను అవమానిస్తాడు. పరుషమైనటువంటి మాటలు మాట్లాడతాడు, కోపంతో అవమానిస్తాడు, తన శ్రేయస్సును కూడా తిరస్కరిస్తాడు. ఆ కోపం నుంచి ఎవరు దగ్గర రాకుండా అయిపోతారు. కోపిస్తాయా ఆయన మన దగ్గర పోతాడు అంటే ప్రతిదానికి కోపగించుకుంటాడు, దగ్గరికే పోతండి అంటారు. తన శ్రేయస్సు కూడా వెళ్ళిపోతుంది, ఎవరు దగ్గరికి రారు. కొన్ని సందర్భాల్లో చూస్తుంటాం, ఎవరైనా పిల్లలు తండ్రి దగ్గర మాట్లాడంటే భయపడతా అంటారు. అప్పుడు వాళ్ళ అమ్మ చెప్తుంటుంది, మీ నాన్న 4 నుంచి 5 వరకే మాట్లాడేదా, పొద్దున్నే మాట్లాడేద్దు అని చెప్పి. ఆయన తెలుసు, ఆయన దుర్వాసుడు మాదిరి ఉంటాడు పొద్దున్నే అని చెప్పేసి. 4 గంటల నుంచి 5 గంటల వరకే మాట్లాడి అంతకంటే ఆయన సంతోషంగా ఉండడు అని చెప్పేస్తుంది. భార్య చెప్పేస్తుంది, నేను స్కాన్ చేసేస్తుంది అనమాట. అట్లా మన శ్రేయస్సును కూడా మనం కోల్పోతాము. ఎవరు మన దగ్గర మాట్లాడడానికి రారు. ఒక మంచి వాతావరణం అనేటువంటిది ఉండదు. కోపగించుకోవడం వల్ల అక్కడ ఉండేటువంటి వాతావరణం అంతా కూడా చెడిపోతుంది. ఆ వాతావరణం అంతా చెడిపోవడం వల్ల అక్కడ నెగిటివ్ ఎన్విరాన్మెంట్ కూడా వస్తుంది అన్నమాట. కాబట్టి అక్కడ కుపితుడైనటువంటి వాచ్యాలను తెలియజేయడు. కుద్దునికి చేయకూడని పని లేదు, అనదగని మాట లేదు. కోపం వచ్చినప్పుడు ఎన్ని మాటలు అనేస్తారు, చెప్పాల్సిన పనే లేదు. ఇవేవో తీస్తారు బయటకు, అన్నీ రికార్డ్ అప్పుడు బయటకే వస్తాయి. అవన్నీ జ్ఞాపకం వస్తాయి. మంచి చేసిండేది అప్పుడు చెప్పరు, చెడు చేసినప్పుడు ఆ కోపంలో వచ్చేటువంటి మాటలు చాలా కఠినంగా ఉంటాయి, పరుషంగా ఉంటాయి, చాలా హృదయాన్ని గాయపరిచేటివిగా ఉంటాయి. కాబట్టి అట్లాంటి క్రోధాన్ని
నేను అందుకే వహించడం లేదు అని చెప్తున్నాడు ధర్మరాజు ద్రౌపదితో. ఇటువంటి అనర్థాలు చూసే ఇహపరాల్లో శ్రేయస్సును కోరుకున్న మనుషులు క్రోధాన్ని జయించాలి. ఇటువంటి అనర్థాలను చూపే ఇహపరాల్లో మనము ఇహపరాల్లో శ్రేయస్సును కోరుకున్నామనుకోండి, ఇహము పరము. ఇహం అంటే ఇది, పరము అంటే అక్కడ. కాబట్టి ఇహపరాలని శ్రేయస్సు కోరుకున్నామంటే మనుషులు క్రోధాన్ని జయించాలి. ఫస్ట్ మనకు అరిషడ్ వర్గాల్లో ఉండేటువంటి కామ క్రోధాల్లో క్రోధం అనేటువంటిది, ఈ కోరిక తీరకపోతే క్రోధం అనేటువంటిది వస్తుందన్నమాట. ఒకవేళ మన కోరిక ఉంది, ఆ కోరిక తీరకపోతే క్రోధం అనేటువంటిది వస్తుంది. కామక్రోధ, లోభం, అది నాకే కావాలి, లోభం. కామక్రోధ లోభం. మోహం. మోహం అంటే అది లేకుండా నేను ఉండలేను అంటాడు. మోహం అంటే అది లేకుండా నేను ఉండలేను. కామక్రోధ లోభ మోహ. మదం, అది నాకు దొరికితే అహంకారం. నేను అనుకున్నది నాకు దొరికిందనుకో, అహంకారం. తర్వాత అది ఇతరులకు దొరికిందనుకో, మత్సరం, అసూయ. మనకు కావాల్సింది మనకు దొరకలేదు, అది ఇతరులకు దొరికింది అనుకో, దానికి అసూయం. కాబట్టి ఇవన్నీ కూడా లింక్డ్ అనమాట, ఒకటికోటి లింక్. ఇవన్నీ కూడా కోరిక అనేటువంటిది తగ్గించుకోవాలి. కోరిక అనేటువంటి తగ్గించుకుంటే క్రోధం అనేటువంటిది తగ్గిపోతుంది, అన్నీ తగ్గిపోతుంది. కామక్రోధాలను అదుపులో పెట్టుకున్నటువంటి వాడు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తాడు ఇహపరాల్లో. ఎక్కడైనా కూడా, ఇహంలో కానీ పరంలో కానీ, ఎక్కడ కూడా. ఒక చోట ఒక స్వామీజీ, ఒక నారదుడు వచ్చాడంట. వస్తూ ఉంటే ఒక ఆయన తపస్సు చేస్తున్నాడు బ్రహ్మాండంగా. ఇంకొక ఆయన ఏం చేశాడంటే చెప్పులు కుడుతున్నాడు. ఆ పక్కెప్పుడు చెప్పులు కుడుతూ ఉంటే నారదుడు వెళ్తూ ఏమయ్యా, స్వామికి ఏమైనా అడగాల, ఒకసారి ఏమైనా చెప్పండి, మీరు మీ పని బాగా చేస్తున్నాం, ఆయన ఏమో తపస్సు చేస్తున్నాడు, ఏమయ్యా అంటే ఆయన ఏమన్నాడంటే, స్వామి నాకు మోక్షం ఎప్పుడు వస్తుందో ఒకసారి అడగండి స్వామిని, మీరు ఎట్లా పోతున్నారు, వైకుంఠానికి పోతున్నారు కదా, జర్నీ బుక్ చేసుకున్నారు కాబట్టి చేయండి అని చెప్పినాడు. ఈ మహర్షి కూడా చెప్పినాడు, నాకు మోక్షం రావాల్సిందే, ఆయన చెప్పులు కుడతానండి, నేను తపస్సే చేస్తాను అసలుకి అని చెప్పేసి, సరే అని చెప్పేసి ఇద్దరు కోరికల్ని నివేదించినాడు. నివేదించిన తర్వాత మళ్ళీ వచ్చినాడు. మళ్ళీ వచ్చి మొదట స్వామీజీ అడిగాడు, స్వామి అడిగితివా, స్వామిని అడిగావా అని అడిగినాడు. అడిగితే ఆయన ఏమన్నాడంటే, స్వామి చాలా బిజీగా ఉన్నాడు, చెప్పినాడు ఆ విషయాన్ని. కానీ స్వామి ఏం చేస్తున్నాడంటే సూదిలో ఏనుగు తోకనెక్కిస్తున్నాడు. సూది మధ్యంలోకి ఏనుగు ఎక్కిస్తాడు అని చెప్పినాడు. అప్పుడు ఈ స్వామీజీకి విపరీతమైన కోపం వచ్చేసి, ఏమయ్యా బుద్ధి ఉందా లేదా, ఎట్లెక్కిస్తారా అదంతా, అది ఇది అని చెప్పేసి దేవుడిని తింటాడు. ఇంత తపస్సు చేస్తా అంటే ఈ విషయాన్ని చెప్పలేదని. సో అది చెప్పులు కొట్టేవాడితో చెప్పినంట. అప్పుడు చెప్పులు కుట్టేవాడు చెప్పినంట, స్వామి ఏమైనా చేయగలడయ్యా, ఆయనకి సాధ్యం కాదంటూ ఏమైనా ఉంటుందా, ఏమైనా చేయగలడు ఆయన అని చెప్పేసి చెప్పినాడు. చెప్తూనే ఈ స్వామీజీ అడిగినట్టు, ఏమయ్యా నా విషయం చెప్తే మోక్షం అంటే, నీకు 10 ఏళ్ళ తర్వాత వస్తుంది మోక్షం అన్న. చెప్పులు కుట్టేవాడికంటే నెక్స్ట్ ఇయర్కే వస్తుంది. చెప్పులు కుట్టేవాడికి మోక్షం ఎప్పుడు వస్తుంది అంటే నెక్స్ట్ ఇయరే వస్తుంది ఆయనకి మోక్షము. అంటే స్వామిని చాలా తక్కువగా అంచనా వేస్తాను. స్వామి ఏమైనా చేయగలడు. చిన్న చిన్న పురుగు రూపంలో వచ్చి మనకంతా కరోనా పంచిపోయినాడు ఆయన. చాలా అహంకారం ఎక్కువైపోయింది మీకు కలియుగంలో. విపరీతంగా సంపాదిస్తున్నారు, దానాలు ధర్మాలు ఏమి లేవు, మీరు ఏమి చేయకోకుండా హాయిగా భోగాలు అనుభవిస్తున్నారు. ఓసారి ఒకరినొకరు ముట్టుకోకుండా చేసేస్తాను చూడండి, మీకు ఇంట్లోనే ముట్టుకోకుండా చేసేస్తాను ఒకరినొకరిని అని చెప్పేసి దాదాపుగా 2 ఏళ్ళు పీడించినాడు. ఆయన ఏదో ఒక రూపంలో వచ్చేస్తాడు. అట్లా సంబంధాలు అప్పుడు ప్రశ్నార్థకమైపోయినాయి. భార్యాభర్తల సంబంధాలు కూడా ప్రశ్నార్థకమైపోయింది. భార్య శవం పోతా అంటే భర్త దూరం నుంచి చూస్తున్నాడు, దగ్గరికి పోతే కరోనా అంటుకుంటుంది. ఒక్కోసారి పోతే పోతే భార్యను పూర్తి చేసేయండి, నేనేమి అయిపోయింది కదా అని చెప్పేసి ఇంటికి పోయి చేసేటువంటి సందర్భాలు కూడా భయానక దృశ్యాలు చూసాం మనం. ఎవరు ఎప్పుడు ఊహించినటువంటి దృశ్యాలు.
మరి ఆ ఊహించినటువంటి దృశ్యాలను క్రియేట్ చేయగలిగినటువంటి వాడు భగవంతుడు. మనం ఎప్పుడైనా అట్లా చూస్తామనుకున్నామా? మమ్మల్ని పోలీసులు పట్టుకున్నారు ఎందుకంటే పోతా అంటే, మీరేం అందరూ కలిసిపోతున్నారు భజన చేసేకి అని చెప్పేసి మమ్మల్ని పోలీసులు పట్టుకున్నారు అందరూ. కానీ మళ్ళీ వాళ్ళే ఇచ్చినారు, సరే కరోనా తగ్గాలని ఇట్లా స్వామిని ప్రార్థిస్తున్నాము, రోజు 6 గంటలకు వెళ్ళి మేము ఇంట్లో పొద్దుపోక ఏం చేయాలో మాకు అర్థం కావడం లేదు అని 4 గంటలకే పోయేవాళ్ళం అంతా. 4 గంటలకే పోయి భాగవతాన్ని చదువుకునే వాళ్ళం, అందరూ మాస్కులు కట్టుకొని భాగవతాన్ని చదువుకునేటువంటి వాళ్ళం. సో అట్లా ఆ విధంగా ఆ భయానక దృశ్యాలు ఒకసారి తలుచుకుంటే చాలా దయ. ఏమైనా చేయగలడు స్వామి. అందువల్లనే ఆ కోపగించుకోవడం వల్ల ఆ మునికి మోక్షం వాయిదా పడింది. ఈయన గుర్తించినాడు, భగవంతుని యొక్క శక్తిని గుర్తించడం వలన ఆయనకి మోక్షం అనేటువంటిది కరతలామలకమైంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. కాబట్టి క్రోధం వలన హింసించదగిన వాడిని హింసిస్తారు. కాబట్టి ఇటువంటి అనర్థాలు ఆ ద్రౌపది ధీరులైన పురుషులచే విడవబడిన క్రోధాన్ని నా వంటి వారు ఎలా ప్రయోగిస్తారు? ధీరుడు అంటే కోపాన్ని గెలిచినటువంటి వాడు, వేరే డెఫినేషనే లేదు. ధీరుడు ఎవరు అంటే కోపాన్ని గెలిచినటువంటి వాడు. అశోకుడు యుద్ధాన్నే వదిలేసినాడు. యుద్ధం చేసేవాడు వీరుడు కాదు, యుద్ధాన్ని వదిలేసేవాడు వీరుడు. యుద్ధాన్ని వదిలేసేటువంటి వాడు వీరుడు. నాకు యుద్ధమే వద్దన్నాడు. ఎంత గొప్పవాడు చెప్పండి. కాబట్టి క్రోధాన్ని గెలిచినటువంటి వాడు, తనను తాను గెలిచినటువంటి వాడు, అట్లాంటి వాళ్ళే గొప్పవాళ్ళు. ప్రపంచంలో ఏదో బలం ఉండేవాళ్ళు, ధనం ఉండేవాళ్ళు, అధికారం ఉండేవాళ్ళు, పేరు ప్రతిష్టలు ఉండేవాళ్ళు, వీళ్ళు కాదు గొప్పవాళ్ళు. తనను తను కంట్రోల్లో ఉంచుకునేటువంటి వాళ్ళు, తన యొక్క ఎమోషన్స్ని కంట్రోల్లో ఉంచుకునేటువంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళే గొప్పవాళ్ళు ప్రపంచంలో. కాబట్టి ఆ ద్రౌపది ధీరులైన పురుషులచే విడవబడిన క్రోధాన్ని నా వంటి వాళ్ళు ఎలా ప్రయోగిస్తారు చెప్పండి. అదంతా చూస్తుంటే నాకు కోపం రావడం లేదు, ఇదంతా నాకు వింటూ ఉంటే కోపమే రావడం లేదు నాకు. క్రోధముతో ఉన్నవాని పట్ల కోపం వహించక సహనంతో వ్యవహరించేవాడు తన్ను ఇతరులను కూడా మహాభయం నుంచి రక్షిస్తాడు. ఇరువు దోషాలను పోగొట్టే చికిత్సకు కారణమవుతున్నాడు. కోపంతో ఉన్నవాని పట్ల కోపం వహించక సహనంగా ఉన్నాడు అనుకోండి, వాడి కోపం తగ్గిపోతుంది, ఎదుటివాని కోపం కూడా తగ్గిపోతుంది. ఎంతసేపు మాట్లాడతాడు వాడు? కొద్దిసేపు బాగా తిడతామనుకో, వాడేమి రెస్పాండ్, ఏమయ్యా ఎంత తిడతావంటే కూడా నువ్వేం చేస్తున్నావు, నీ కోపం లేదా నీకు అనేస్తాడు వాడు కొంతసేపు. కాబట్టి ఆ కోపం అనేది మనము మౌనం వహించినామనుకో, సహనం వహించినామనుకో, ఆ కోపం అనేటువంటిది తగ్గిపోతుంది. అబ్రహాం లింకన్ ఒకసారి ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు ప్రెసిడెంట్గా. ఆయన అట్లా ప్రమాణ స్వీకారం చేయడం వాళ్ళకు నచ్చలేదు. వాళ్ళ నాన్న చెప్పులు కుట్టేటువంటి వాడు వాళ్ళ నాన్న. ఆయన ఎన్నో కష్టాలను పడి అమెరికా అధ్యక్షుడైన చాలా కష్టాలు పడ్డాడు. ఆయన పోలియో వచ్చింది, ఆయనకి భార్య చనిపోయింది. దాదాపుగా ఒక 4 ఎలక్షన్స్లో ఓడిపోయినాడు ఆయన. చిన్న ఎలక్షన్స్, సెనేట్ ఎలక్షన్స్ అని, పార్లమెంట్ ఎలక్షన్స్ అని, ఇట్లాంటి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ అని చాలా వరకు ఓడిపోయినాడు ఆయన కథ అనుకుంటే గొప్ప కథ. అట్లాంటిది ఓసారి ఆయన ప్రమాణ స్వీకారం చేస్తూ ఉంటే ఈ ధనికులు ఉండేటువంటి కార్పొరేట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఆయనకి చెప్పు చూపించి, ఈ చెప్పు కుట్టివు నాకు, మీరు చెప్పులు కుట్టేవాళ్ళే కదా అన్నాడంట. చూడు, అధ్యక్షుడిని అంటే ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మీ చెప్పు ఇవ్వండి, నేను కుట్టిస్తాను అన్నాడు. వాళ్ళ నాన్నని మీ నాన్న చెప్పులు కుట్టేవాడు కదా, కాబట్టి ఈ చెప్పు నాకు కుట్టించండి అంటే ఆయన మళ్ళీ ఈ చెప్పులు కుట్టించి ఇచ్చినాడంట అధ్యక్షుడిగా ఉండి. చూడు, వాళ్ళ నాన్న నా పనిని, నా డిగ్నిటీ ఆఫ్ లేబర్, నా యొక్క వృత్తిని పార్లమెంట్లో మా నాన్న గుర్తు చేసినారు కదా, మా నాన్నను గుర్తు చేసినావు కదా, అందువల్ల పార్లమెంట్లో మా నాన్నను గుర్తు చేసినావు కదా అని చెప్పేసి దాన్ని కుట్టించి ఇచ్చినాడంట. అంటే ఎంత కోపపడాలా? అతను అధ్యక్షుడు, వాడిని లోపలేరా అంటే లోపలేసేస్తారు, ఎవడు రావడం మాట్లాడినదని అంటే అయిపోయా. అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు, కానీ మా నాన్నను, నా వృత్తిని,
మా కుల వృత్తిని నువ్వు గుర్తింపజేశావు కాబట్టి నేను ఆయన కోపం రాలే అక్కడ అట్లా అట్లా ఆయన కోపం రాలేదు. అక్కడ కూడా కోపం రాలే ఆయనకి. మనం చిన్న చిన్న దాంట్లకే కోపగించుకుంటాం, కానీ అట్లాంటి చోట ఎంత కోపం రాలే ఆయన. ఎన్నో కష్టాలు పడి ప్రెసిడెంట్ పీఠాన్ని ఎక్కితే వీడెవడరా వీడెట్లు మాట్లాడుతున్నాడు, వీడి లోపల ఏంటి లేదా కాల్ చేయండి అంటే కాల్ చేసేవాళ్ళు. క్లాప్స్ కొట్టేసినారు ఆయనకంతా కూడా. ఎట్లాంటి మాట మాట్లాడినావయ్యా, మీ నాన్నని గుర్తు చేసినావు, నా కుల వృత్తిని గుర్తు చేసినావు, మరి ఇంతకంటే గొప్పవాడా నువ్వు చాలా గొప్పవాడివి, నీ ప్రమాణ స్వీకారం అయిన తర్వాత నీ చెప్పు నేను కుట్టే ఇస్తాను అని చెప్పాడు. అట్లాంటి గొప్పవాళ్ళు వాళ్ళు కోపాన్ని గెలిచడం వల్లే అంత ధీరులైనారు, వాళ్ళు అంత గొప్పవాళ్ళు అయినారు. కానీ కోపాన్ని గెలిచల్లా. ఎదుటివాడు కోపగించుకుంటే మనం సహనం వహించాలి. కొద్దిసేపు మనం మాట్లాడకుండా ఉంటే మళ్ళీ తర్వాత వాళ్ళకి సమాధానం చెప్పవచ్చు. వాళ్ళు ఎందుకు వాళ్ళు మన మీద ఎందుకు కోపగించుకుంటున్నారో వాళ్ళకి మనం సమాధానం చెప్పేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. అట్లా ఆ విధంగా ఇక్కడ చూడండి, ఇది భారతంలో మనం ఏం చూడండి, ఇట్లాంటివన్నీ కూడా ఈ క్రోధం వల్లే కదా ఈరోజు ఎన్ని జరుగుతున్నాయి. మరి మహాభారతాన్ని వింటే క్రోధాన్ని తగ్గించుకుంటారు. ఏదో ఇది మత గ్రంథం అనేది ఏదోదో అనేది ఇన్ని ఉన్నాయి. దీంట్లో క్వాలిటీస్ చూడండి. మహాభారతంలో మరి కామక్రోధాలను అదుపులో పెట్టుకోవాలని చెప్పేసి ఎంత వివరణాత్మకంగా ఇచ్చినారు. నిన్నంతా కూడా సహనం ఎంత గొప్పది, క్రోధం ఎప్పుడు రావాలా, సహనం ఎప్పుడు ఉండాలా అని చెప్పేసి ద్రౌపదీదేవి అడిగింది. మళ్ళీ దానికి సమాధానంగా ధర్మరాజు ఈరోజు చెప్తున్నాడు. చూడండి ఎంత గొప్ప విషయాలను ఇందులో దాచినారు. మరి ఇట్లాంటి గొప్ప విషయాలను మనం వినకుండా మనం ఏదో చేస్తుంటే ఎప్పుడూ కూడా మన ఆలోచనలు మారవు. ఎన్నిసార్లు మనము ఏమేమైనా చదివినా, స్తోత్రాలు చదివినా, అది చదివినా, ఇది చదివినా, మీ ఆలోచనలు మారనంత వరకు నీ ఆలోచనలు మార్చుకో, ప్రపంచమే మారుతుంది అంటాడు రమణ మహర్షి. ఈ ఆలోచన మార్చుకో, ఉన్నతమైనటువంటి ఆలోచనలోకి రా, ఆ ఉన్నతమైనటువంటి ఆలోచన నిన్ను తీసుకెళ్తుంది అని చెప్తాడు. అంటే చేయడం తప్పని కాదు నేను చెప్పడం, ఎక్కడ మనం ఏం చదవాలా, ఏమి మాట్లాడాలా, ఏమి మనం తెలుసుకోవాలా అనేటువంటి ఒక వివేకము మనలో రావాలా. అట్లాంటి వివేకం ఉన్నప్పుడే మనలో ఉన్నతమైనటువంటి ఆలోచనలు, దివ్యమైనటువంటి ఆలోచనలు, భగవత్ సంబంధమైనటువంటి ఆలోచనలు మనకు వస్తాయి. కాబట్టి ఇట్లాంటి గ్రంథాలను మనం వినాలంటే కూర్చోవాలా. మాకు టైం లేదంట, మాకు టైం లేదు సార్, మాకు సీరియల్ చూడాలా, సీరియల్ మిస్ అవుతుంది. చూడండి, అవి మానవ సంబంధాలని మంట కలిపే సీరియళ్ళు. ఇద్దరు భార్యలు ఉంటారు, వాళ్ళిద్దరికి చిచ్చు పెడతారు, వీడిని చంపేస్తారు, వీళ్ళైతే అత్తని చంపేస్తారు. లాస్ట్కి ఏం చెప్తారంటే 5 ఏళ్ళు అయినాక అట్లా చేయకూడదప్ప అంటారు. అంతే, అది చెప్పేది అంతే. 5 ఏళ్ళకి నువ్వు అత్తని చంపేసింటావు, అట్లా చేయకూడదు అయినా నువ్వు చెప్తావు. అది రెండే విషయాలు దాంట్లో వచ్చేవి, వేరే ఏమీ రావు. 5 ఏళ్ళకి చెప్తాను మీకు, ఎపిసోడ్ చెప్పి అది చేయకూడదు అత్తని అంటారు. అప్పటికే వెళ్ళిపోయి ఉంటుంది, ఆయన ఫోటోలో ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఉంటుంది మనకి. కాబట్టి మనం ఆ మానవ సంబంధాలని అన్నీ కూడా ఇచ్చేసేటువంటి సీరియల్స్కి అడిక్ట్ అయిపోయినారు. రాత్రి 12 వరకు చూస్తున్నారు. అర్థమే కాదు. మా అమ్మ కూడా చూస్తుంది 10 గంటల వరకు. అది ఎట్లా చూస్తుందో ఏం అర్థమే కాదు, ఆమె చూస్తూనే ఉంటుంది. నీకేమని అర్థమవుతుంది అంటే అన్నిటి సీరియల్ చెప్తుంది ఆయన, అన్నీ 8 సీరియల్లో 9 సీరియల్లో. ఎట్లా అర్థమవుతుంది మీకు? ఎక్కడ స్టాప్ చేసినారా, ఎక్కడ స్టాప్ చేసినారంటే వాళ్ళకి తెలుస్తుందంట మరి అది ఎక్కడ స్టాప్ చేసినారో. కాబట్టి ఓ సీరియల్ ఒక చోట ఎండ్ అవుతుంది కదా, వాళ్ళకి మళ్ళీ కథ తెలుసాలి కదా. దానికి ఏదో కథకి ఇంకోటి ఏదో యాప్ ఉంది, దానికి ఆ కథ చెప్పేదానికి ఒక యాప్ ఉంది. మళ్ళీ ఆ కథను విని చూస్తారు. మళ్ళీ ఇట్లా కొత్త వచ్చినాయి, హాట్స్టార్ వచ్చింది. సో అట్లా ఇక్కడ మూఢుడు, అసమర్థుడు అయినటువంటి మానవుడు బలవంతుల్లో కుద్ధుడై ప్రవర్తించి తనను తానే వినాశనం చేసుకుంటాడు. ద్రౌపది క్రోధవశుడై నిగ్రహం లేక దేహత్యాగం చేసేవాడు ఇహపర లోకాలకు రెండింటికి చెడిపోతాడు. ఇట్లా క్రోధంతో ఉండేటువంటి వాడు దేహత్యాగం చేసినాడు అనుకోండి, ఇహపర లోకాల్లో రెండింటికి చెడిపోతాడు. ఇహంలో సరిగా వాడికి మర్యాద ఉండదు, వానికి రెస్పెక్ట్ ఉండదు. ఇంక పరంలో అంటావా, ఇంకా క్రోధం వల్ల పాపాలు చేస్తాడు, పరంలో కూడా వాడు నరకాన్ని అనుభవిస్తాడు. కాబట్టి అందువలన అశక్తుడైనటువంటి వాడు కోపాన్ని
నియంత్రించుకోవడమే మంచిది. కోపాన్ని నియంత్రించుకోవడం అనేటువంటిది చాలా మంచిది. దూషణ భూషణ తిరస్కారాలకు జ్ఞాని స్పందించడు అంటాడు భగవద్గీతలో. దూషణ భూషణ తిరస్కారం, దూషణ చేసిన, భూషణ పొగిడిన, తిరస్కారము చేసిన జ్ఞాని స్పందించడు అని చెప్తారు భగవద్గీతలో. పరమాత్ముడు చెప్తాడు జ్ఞాని యొక్క లక్షణం అదయ్యా అంటాడు. దూషణం చేసిన, భూషణం చేసిన, తిరస్కారం చేసిన జ్ఞాని ఎప్పుడూ కూడా స్పందించడు దానికి. అతను మామూలులాగానే ఉంటాడు, అంతగా ఉంటాడు. అందువలన విద్వాంసుడు సమర్థులైనటువంటి అయిన వాడు ఇతరులతో కష్టపడుతున్న వారిపై కోపించగా తన్ను కష్టపెట్టిన వారిని నాశనం చేయకుండా ఉంటే పరలోకంలో కూడా ఆనందిస్తాడు. ఎవరైతే క్రోధం ఉంటుందో వాళ్ళని పెద్దగా పట్టించుకోకుండా ఉండి ఆనందంగా ఉంటాడో వాడు ఇహలోకంలో కూడా గొప్ప సుఖాన్ని పొందుతాడు. అందువల్ల బలవంతుడైన, దుర్బలుడైన, విఘ్నుడైన మానవుడు ఆపదలందు సహనం వహించాలి. ద్రౌపది కోపాన్ని జయించడాన్ని సత్పురుషులు ప్రశంసిస్తారు. సత్పురుషులు మొట్టమొదట నీలో చూసేది ఏమిటంటే క్రోధం ఎలా ఉంది, కోపం ఎలా ఉంది, కామం ఎలా ఉంది అని చెప్పి చూస్తారు వాళ్ళు. ఈ లోకంలో సహనశీలుడే ఎల్లప్పుడూ జయాన్ని పొందుతాడు. సహనం అనేటువంటిది ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, ఫెయిత్ కెన్ మూవ్ ద మౌంటైన్స్ అంటారు. అంటే పర్వతాన్ని కూడా మనము మూవ్ చేయొచ్చు, అంత గొప్ప శక్తి ఉంటుంది సహనానికి, అంత శక్తి ఉంటుంది అని చెప్పేసి మన దాంట్లోనే గొప్ప గుణం అది. సహనం అనేటువంటిది గొప్ప గుణం. మరి శ్రీరామచంద్రుల వారు ఎంత సహనాన్ని వహించినారు. ఆయన చంపాలనుకుంటే రావణాసుని చంపడం ఆయనకి పెద్ద కష్టమా చెప్పండి. బ్రహ్మాస్త్రము ఒక చిన్న గడ్డిపోచను తీసుకొని ఆయన బ్రహ్మాస్త్రాన్ని సంధించినాడు కాకాసుని వృత్తాంతంలో. ఎందుకు ఆ విధంగా సహనాన్ని వహించినాడు? టైం ఇచ్చినాడు వానికి, వాడు మారుతాడేమో అని చెప్పేసి టైం ఇచ్చినాడు. అందులో భాగంగా అనేక మందిని మనకు పరిచయం చేసినాడు. అందులో భాగంగా ఈ అరణ్యకాండ మనకు ఆయన యొక్క గొప్ప గుణాలు, తర్వాత హనుమంతుని యొక్క గొప్ప గుణాలు, మారీచుని యొక్క మారీచుడు ఎలా, రాక్షసులు ఎలా ఉంటారు, విభీషణుని యొక్క గొప్ప గుణాలు, అన్నదమ్ముల యొక్క అనుబంధము, ఇవన్నీ కూడా అవన్నీ సాగడానికి ఆయన సహనం వహించినాడు. ఇవన్నీ రేపు పొద్దున కలియుగంలో ఇవన్నీ ఉండాలా, ఈ కుటుంబ జీవితం అనేటువంటిది ఉండాలా, రాజుగా ఎలా ఉండాలా, భర్తగా ఎలా ఉండాలా, తర్వాత అన్నగా ఎలా ఉండాలా, ఒక దేవుడిగా ఎలా ఉండాలా అని చెప్పేసి అనేకమైనటువంటి విషయాల్ని రామాయణంలో ఆయన చూపించడానికే సహనం వహించినాడు అన్నమాట. మరి గొప్ప గుణాలను చూపించే ఆ గొప్ప గుణాలు ఈరోజు ప్రపంచమంతా కూడా విరజిల్లుతున్నాయి అంటే రామాయణంలో ఆయన చేసినటువంటి సహనమే గొప్పది అని చెప్పేసి మనకు అంటారు. కాబట్టి అసత్యము కంటే సత్యము శ్రేష్టమైనటువంటిది, అసత్యము కంటే సత్యము శ్రేష్టమైనటువంటిది, క్రూరత్వం కంటే దయాలుత్వం శ్రేష్టమైనది. సత్పురుషులందరూ విడిచిపెట్టిన ఎన్ని దోషాలు గల క్రోధాన్ని మహాగనులు నన్ను చంపిన వారే నా వంటి వారు ఎలా ప్రవర్తిస్తారు? ఈ విధంగా ప్రవర్తించడం. సత్పురుషులు అసత్యం కంటే సత్యం చాలా గొప్పది. సత్యాన్ని మనం పట్టుకోవాలి. సత్యము అంటే ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి, అయం ఆత్మానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి. గొప్ప వాక్యాలు, ఒక్కొక్క వేదం యొక్క వాక్యాలు. నువ్వే భగవంతుడై ఉన్నావు, నీలో భగవంతుడు ఉన్నాడు అని చెప్పేటువంటి గొప్ప గుణాలు. మరి అలాంటి సత్యాన్ని మనము ఎరగడం లేదు ఈరోజు. ఈ శరీర సుఖాల కోసము, ఇంద్రియ సుఖాల కోసము ఈరోజు ఏం చేస్తున్నాం? శరీరమే నేను అనుకుంటున్నాం. ఆ శరీరమే నేను అనుకున్నంత వరకు నీకు సత్యం అనేది అర్థం కాదు. ఈ శరీరం నేను కాదు, నేను ఆత్మని అని అనుకుంటే చాలు, నువ్వు ఆత్మగా మారడానికి అవకాశం ఉంది. బిలీవ్ యువర్ సెల్ఫ్. నువ్వు బిలీవ్ యువర్ స్ట్రెంగ్త్. నీలో ఉండేటువంటి శక్తిని, ఆత్మశక్తిని గుర్తించుకో. బిలీవ్ యువర్ స్ట్రెంగ్త్. నీలో ఉండేటువంటి ఎప్పుడు కూడా శక్తిని నువ్వు అనుకుంటూ ఉండాలి. నీలో ఉండేటువంటి నెగిటివ్ని అనుకుంటూ ఉండకూడదు. నెగిటివ్ని అనుకుంటూ ఉన్నావు అనుకో, నెగిటివ్గా మారిపోతావు. ఇఫ్ యూ థింక్ వీక్ యూ కెన్ బికమ్ వీక్. ఇఫ్ యూ థింక్ స్ట్రాంగ్ యూ విల్ బికమ్ స్ట్రాంగ్. నువ్వు స్ట్రాంగ్ అయిపోతావు. అంటే మనలో ఉండేటువంటి పాజిటివ్నెస్,
మనలో ఉండేటువంటి శక్తిని మనము చేజార్చుకుంటున్నాం ఈరోజు. అందరికీ భగవంతుడు ఇచ్చినాడు. ఆయన అన్నాడు, నాకెవరు బంధువులు లేరు, దగ్గర బంధువులు లేరయ్యా, నాకెవరు శత్రువులు లేరు, నాకెవరు మిత్రులు లేరు అని చెప్తాడు. నాకెవరు శత్రువులు లేరు, నాకెవరు మిత్రులు లేరు, అందరికీ ఆత్మనిచ్చినాను, అందరికీ ఆత్మనిచ్చినాను నేను. మరి అందరూ దాన్ని ఉపయోగించుకోవచ్చు, అందరూ దాన్ని గుర్తించుకోవచ్చు, అందరూ దాన్ని ప్రచోదనం చేసుకోవచ్చు. బ్రాహ్మణులకు మాత్రమే ఆత్మనిచ్చినాను, కోంటోళ్ళకి లేదు, డబ్బులు ఇస్తే ఇస్తాను అడగలేదాయన, వడ్డీలకి ఇస్తే ఇస్తాను అనలేదాయన. అందరికీ ఇచ్చినానయ్యా, మొత్తం అందరికీ ఇచ్చినాను నేను. అందరికీ ఆత్మ ఉంది. చిన్న చీమకు కూడా ఇచ్చినాను ఆత్మను నేను. పిపీలికం నుంచి బ్రహ్మాండంలో ఉండేటువంటి అందరికీ నేను ఇచ్చినాను. నువ్వు సద్వినియోగం చేసుకోకపోతే నేనేం చేసి చెప్పు. ఏ రోజన్నా నేను ఈ విధంగా నిలబడడానికి, ఈ విధంగా మాట్లాడడానికి, ఈ విధంగా నడవడానికి, ఈ విధంగా నేను ఉండడానికి నాకు ఏదో లోపల కారణమై ఉంటుంది అని ఏ రోజైనా ఆలోచించినావా? ఆ చైతన్య శక్తిని గురించి ఆలోచించినావా? ఒక ధ్యానం అనేటువంటిది చేసినావా? ఆ చైతన్య శక్తిని, నీలో ఉండేటువంటి చైతన్య శక్తిని నువ్వు అనుభూతిలోకి తెచ్చుకున్నావా? అనుభవంలోకి తెచ్చుకున్నావా? అప్పుడు నీకు ఈ సృష్టి రహస్యం అర్థమవుతుంది. మహర్షులు కొన్ని వేల సంవత్సరాలు వాళ్ళు ధ్యానించి, దర్శించి, సమాధి స్థితిలోకి వెళ్ళి వాళ్ళు భగవంతుని దర్శించినారు. అక్కడి నుంచి వచ్చినటువంటివే ఆ శబ్దాలను వాళ్ళు మైండ్లో పెట్టుకొని మళ్ళీ రాసుకున్నారు. అపరుషయం, అది రాయదగింది కాదు, వినపడుతూ ఉన్నాయంతే. ఎప్పుడైతే వీళ్ళు కనెక్ట్ అయినారో అది వినపడడం స్టార్ట్ అయింది. అక్కడి నుంచి వాళ్ళు దాన్ని మనసులో పెట్టుకొని రాసుకున్నారు. వాళ్ళు ఇంత గొప్ప జ్ఞాపక శక్తి వాళ్ళది. మరి అట్లాంటి గొప్పదైనటువంటి సంస్కృతికి వారసులైనటువంటి మనము ఈరోజు శరీరం కోసము, ఇది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు, ఎప్పుడు పడిపోతుందో కూడా తెలియదు. ఇది ఏమైనా గ్యారెంటీ ఉందా? నేను 70 ఏళ్ళు బతుకుతాను, గ్యారెంటీ లేదు. 7 నిమిషాలు బతుకుతానో లేదో తెలియదు. ఓసారి ఇప్పుడే ఉన్నప్ప ఇంటికి పోయినాక అయిపోయింది అంటాడు. ఇప్పుడే ఉండే రోజుసేపు, ఇంటికి పోయినాక పడిపోయినాడప్ప అంటాడు. అయితే కాబట్టి ఈ శరీరము అశాశ్వతం, దుఃఖాలయం. ఇది కలియుగం అంతా దుఃఖాలయం, అశాశ్వతం. ఎప్పుడు కూడా శాశ్వతమైనటువంటి సత్యాన్ని నువ్వు ఎప్పుడు కూడా అనుభూతి చెందాలి, అనుభవంలోకి తీసుకురావాలా, దాన్ని సాధన ద్వారా తీసుకురావాలా. సాధన చేయకుంటే రాదది. ఒక గురువుని ఆశ్రయించాలా, ఒక గురువుని పట్టుకోవాలా, సాధన ద్వారా దాన్ని సాధించాలా. అదే అన్ని గ్రంథాల యొక్క మూల కారణం. సాధన చేయకుంటే, సాధన చేయుమురా నరుడా, సాధ్యము కానిది లేదురా అంటాడు. సాధ్యము కానిదే లేదు సాధన చేస్తే. మరి ఆ సాధన నువ్వు చేయాలా, ఆ సాధన చేయడమే ఇదంతా కూడా. కాబట్టి ఈ విధంగా దూరదృష్టి గల పండితులు తేజస్వి అని ఎవరిని చెప్తున్నారో వారి అంతరంగంలో క్రోధం అనేటువంటిది ఉండదు. మనసులో పుట్టిన క్రోధాన్ని ప్రజ్ఞ చేత నిగ్రహించినటువంటి వాడు, మనసులో పుట్టిన క్రోధాన్ని ప్రజ్ఞ చేత నిగ్రహించాలి. ప్రజ్ఞ అంటే తెలివి, మన యొక్క తెలివి ద్వారా ఇది కోపగించుకుందా. ఒకసారి మనం ఒకసారి ప్రశ్న వేసుకోవాలంట, ఇది వాడు చెప్పిన తర్వాత ఇది నేను కోపగించుకోవాల్సిందేనా, ఇది ఊరికే కోపగించుకోవాల్సిన విషయమేనా అని ఒకసారి మనం ఆలోచించి మనం కోపగించుకోవాలంట. కాబట్టి మనసులో పుట్టినటువంటి క్రోధాన్ని ప్రజ్ఞ చేత నిగ్రహించిన వాడు తేజస్వి అంటారు. సుందరి, కుద్ధుడైనటువంటి పని ఏ పనిని సరిగా చేయలేడు. కుద్ధుడు మర్యాదను కానీ అకార్యాన్ని కానీ తెలియచేయడు. కుద్ధుడైనటువంటి వాడు ఎప్పుడూ కోపగించుకునేటువంటి వాడు, వాడికి మానసిక నియంత్రణ కోల్పోతాడు. ఏ పనిని కూడా సక్రమంగా చేయలేడు, జయప్రదంగా చేయలేడు. కాబట్టి సామర్థ్యము, అమర్ష్యము, క్రౌర్యము, శీఘ్రత ఇవి తేజస్సు యొక్క గుణాలు. సామర్థ్యము, అమర్ష్యము, క్రౌర్యము, శీఘ్రత ఇది తేజస్సు యొక్క గుణాలు. కోపవశులైనటువంటి వానికి ఈ సహజంగా పొందశక్యము కావు. ఈ తేజస్సు యొక్క గుణాలు ఎప్పుడూ కోపగించుకునేటువంటి వానికి రావు. వాళ్ళ యొక్క దీంట్లో సామర్థ్యం కానీ, అమర్ష్యము కానీ, క్రౌర్యము కానీ, తొందరగా స్పందించడం కానీ, ఏదైనా ఒక విషయానికి ఇలాంటి గుణాలు, గొప్ప గుణాలు క్రోధం ఉండేటువంటి వానికి రావు, ఎప్పటికీ రావు. కాబట్టి మహాప్రజ్ఞ క్రోధాన్ని విడిచిపెట్టిన వాడు తేజస్సును బాగా పొందుతాడు.
క్రోధంలో ఉన్నవాడు తగిన సమయంలో ఉపయోగించిన తేజస్సు తీవ్రమై సహింపశక్యం కాకుండా ఉంటుంది. క్రోధంలో ఉన్నవాడు తగిన సమయంలో ఉపయోగించిన తేజస్సు తీవ్రమై సహింపశక్యంగా ఉంటుంది. క్రోధంగా ఉండేటువంటి వాడి తేజస్సు సహింపశక్యంగా ఉంటుంది, అసలుకి అసహ్యంగా ఉంటుంది. మనది మూర్ఖులు క్రోధాన్నే తేజస్సుగా భావిస్తారు, కానీ రజోగుణం వల్ల పుట్టిన క్రోధాన్ని మనుషులపై ప్రయోగిస్తే వినాశనం అనేటువంటిది కలుగుతుంది. ఎప్పుడైతే క్రోధం అనేటువంటిది మనుషుల మీద కలిగిస్తే మనకు వినాశనం అనేటువంటిది కలుగుతుంది. అందువల్ల సదాచారి అయిన పురుషుడు ఎల్లప్పుడూ క్రోధాన్ని విడిచిపెట్టాలి. క్రుద్ధుడైన వాడి కంటే స్వధర్మాన్ని తప్పిన వాడే మేలే. కాబట్టి సాధ్వి మూర్ఖుడు, అవివేకి క్షమాది సద్గుణాలను ఉల్లంఘించి ప్రవర్తించవచ్చు, కానీ నా వంటి విఘ్నుడు ఎలా ఉల్లంఘించాలి? నేను అన్నీ తెలిసినటువంటి వాడిని, నా వంటి విఘ్నుడు ఎట్లా ఏ విధంగా క్రోధాన్ని నేను విడిచిపెట్టాలి అని చెప్పేసి ధర్మరాజు ఈ క్రోధాన్ని గురించి ఇంకా చాలా వరకు చెప్తున్నాడు. హరి ఓం స్వస్తి. ఓం హర హర మహాదేవ.
అయినా వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం నిత్యాయ నిరవధ్యాయ సత్యానంద శివాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమద్ వెంకటేశాయ మంగళం మంగళం. జయ ఇందిరా రమణ గోవింద గోవింద లక్ష్మీ రమణ గోవింద గోవింద భక్త ప్రహ్లాద వరద గోవింద హర నమ పార్వతీపదే హర హర మహాదేవ. లోకా సమస్త సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి.